తాగే నీళ్ల నుంచి తినే తిండి వరకు అన్ని కల్తీనే. కిచెన్ రూమే కల్తీకి కేరాఫ్ గా మారిపోయింది. వంటింటి నుంచి పెళ్లి తంతు వరకు తప్పకుండా వాడే జీలకర్ర కూడా కల్తీ అవుతోందంటే నమ్మగలరా? మార్కెట్లో అదే జరుగుతోంది. జీలకర్రను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. అసలు జీలకర్ర కల్తీ ఎలా అవుతుంది? కల్తీ జీలకర్ర అంటే ఏమవుతుంది? కల్తీని ఎలా గుర్తించాలి? చూడండి. కాసింత జీలకర్రను తాలింపులో వేస్తే వచ్చే రుచే వేరు. కానీ ఇప్పుడు తాలింపులో మీరు వేస్తున్న జీలకర్రే మీ ప్రాణాలకు ముప్పు తెస్తుందన్న విషయం మీకు తెలుసా? మార్కెట్లో జీలకర్ర ఓ రేంజ్లో కల్తీ అవుతోంది. అసలు జీలకర్ర కల్తీ అయ్యే తీరు చూశారంటే మీరు వంటల్లో జీలకర్ర వాడేందుకు కూడా భయపడాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్నది ఒరిజినల్ జీలకర్ర, ఆ పక్కనున్నది కల్తీ జీలకర్ర. మీరు షాపులో కొంటున్న జీలకర్రలో సగం కల్తీ సరుకుంటుంది. ఈ కల్తీ జీలకర్రను మీరు ఎన్నిసార్లు కొన్నారో ఎన్నిసార్లు తిన్నారో లెక్కేలేదు. ఇందులో కల్తీ గురించి తెలుసుకున్నారంటే వామ్మో అనాల్సిందే. కొంచెం జీలకర్రను చేతిలో వేసుకుని ఇలా నలిస్తే ఏం బయటపడిందో చూసారా? చూశారుగా, కనిపిస్తున్నదేంటో తెలుసా? ఇదంతా బంకమట్టి. ఊర్లో చెరువు గట్టున మురికి కుంటల్లోంచి తీసిన బురద మట్టి. పనికి రాకుండా ఉన్న పిచ్చిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బురద మట్టిలో కలిపేస్తారు. తర్వాత జీలకర్ర సైజులో చిన్నగా కట్ చేసి ఒరిజినల్ జీలకర్రలో కలుపుతున్నారు కల్తీగాళ్లు. ఆ జీలకర్రను అరచేతిలో వేసుకుని ఇలా కాసేపు నలిస్తే మట్టి ఇలా వేరవుతుంది. ఇలా బురదతో చేసిన కల్తీ జీలకర్ర మీరెన్నోసార్లు తినుంటారు. అది మీ కడుపులోకి వెళ్లి ఎన్నెన్నో రోగాలకు కారణమై ఉంటుంది. కానీ మీకు వచ్చిన రోగాలు జీలకర్ర వల్లేరని ఏమాత్రం అనుమానం రాదు. ఇలా తెలియకుండా మార్కెట్లో దొరికే జీలకర్రనే ఒరిజినల్ అనుకుని మీరు తినేస్తున్నారు. మీరు ఈ కల్తీ జీలకర్ర తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వస్తున్నాయంటున్నారు నిపుణులు. ఇలాంటి ఇంత మట్టిని మనం ఇప్పుడు సపోజ్ ఇంత వేస్తాం అనుకోండి, ఒక ఇంత ప్రతి కూరలో ఎంత ఉందో చొప్పున రోజుకి మనం ఇంత కన్జ్యూమ్ చేస్తాం. బాగానే ఒక 10-20 గ్రామ్స్ కన్జ్యూమ్ చేస్తాం. ఇదంతా కూడా మట్టి మన బాడీలోకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్లో కూడా మనకి ఇనార్గానిక్ మ్యాటర్ ఎక్కువైపోతుంది. దీనివల్ల మనకి చాలా అంటే ఈ మట్టి ఎలాంటి మట్టితో తయారు చేశాడో ఆ మట్టిలో ఉన్న క్రిములు, మైక్రో ఆర్గానిజమ్స్ అంతా ఉంటాయి. వాటి వల్ల వచ్చే జబ్బులు అవన్నీ వస్తాయి. కాబట్టి దానిలో ఎన్నో బ్యాక్టీరియా ఉండొచ్చు. దానివల్ల మనకి చాలా టైఫాయిడ్, ఇలాంటి కలరా, తర్వాత ఈకోలై బ్యాక్టీరియా కంటామినేషన్ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. మరి ఇలా రోగాల బారిన పడకుండా ఏం చేయాలి? కల్తీ జీలకర్రను ఎలా గుర్తించాలి? మీకు డౌట్స్ వచ్చాయా? కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు కల్తీ జీలకర్రను గుర్తించొచ్చు. ఒరిజినల్ జీలకర్రను ఓ ట్యూబ్ నీళ్లలో వేసిన నీళ్ల రంగు కానీ జీలకర్రలో కానీ ఎలాంటి మార్పు రాదు. కల్తీ జీలకర్రను మరో ట్యూబ్ నీళ్లలో వేస్తే వెంటనే బురద మట్టంతా గడ్డి నుంచి ఇలా వేరవుతుంది. జీలకర్ర కల్తీ అయిందని అనుమానం వస్తే ఇలా టెస్ట్ చేయొచ్చు. జీలకర్ర నీళ్లలో బాగా కలిపితే ఒరిజినల్ జీలకర్ర అలాగే ఉంటుంది. బురద మట్టితో చేసింది నీటిలో కలిసిపోతుంది. కాస్త రుచి చూసినా వాసన చూసినా కల్తీని గుర్తించొచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలతో కల్తీని గుర్తించండి.